హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కుమారిని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్లిక్స్ ఆఫ్. మరి ఈరోజు వ్లాగ్ ఏంటంటే మై మార్నింగ్ రొటీన్ అనమాట. ఎలా ఉంటుంది ఏంటని మీ వీడియోలో చూపిస్తాను. సో చూసేయండి. సో ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా అయితే బయట అయితే ఊడ్చుకుంటున్నాను. సో ఎలా ఊడ్చుకుంటున్నాను ఏంటి అని చెప్పేసి మళ్ళీ నేను చెప్పను. ఇంకా ఊడ్చుకునేటప్పుడు ఇంకా మా బాబు అయితే లేచాడనమాట మధ్యలో. సో అది కూడా ఎత్తుకోవడం జరిగింది. ఇంకా అయితే ఊడ్చుకుంటా ఉన్నాను అనమాట. మొన్న క్లీన్ చేసింది చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అంతకుముందు ఇక్కడైతే అది ఉందన్నమాట, మనం డ్రమ్ అవి పెట్టేసుకొని నీళ్ళు చూసారు కదా, లేచాడు. లేస్తే ఇంకెత్తుకొని ఆడిపిస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మా అత్తయ్య గారు ఎత్తుకున్నారు, అలానే మా మరిది గారు ఎత్తుకున్నారు అనమాట ఇంకా బాబుని. సో ఇంకా వాళ్ళకి ఇచ్చేసి నేనైతే పని అయితే చేసుకుంటున్నాను. సో ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే బాబుని ఇచ్చేసి వచ్చాక ఆడిపిస్తున్నానని చెప్పేసాను కదా, అది కాదనమాట. బాబుని ఎత్తుకొని ఇంక నేనైతే ఊడ్చుకుంటున్నాను. సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అటు సైడ్ కూడా ఇంకా గేట్ వేసేసి మొత్తం ఊడ్చేస్తున్నాను అనమాట. కూడి దగ్గర కూడా మంచిగా ఊడ్చేసుకుని ఆ సైడ్కి వెళ్తున్నాను కదా, ఇంకా అక్కడ అటు సైడ్ అయితే కొంచెం గ్యాప్ ఉండేసరికి ఇంకా అటైపు అయితే ఊడ్చేసి మొత్తం క్లీన్గా పెట్టేసుకున్న తర్వాత ఇంకా నైట్ అయితే అంతకుముందు రోజు ఎస్టర్డే మీరు నేను వ్లాగ్ చూసుంటారు, అప్పుడు పేయడం మిగిలిందనమాట ఆ రోజు తెచ్చుకున్నది. సో అది కూడా ఈరోజే చల్లాను అనమాట. కొంచెం ఉందని చెప్పేసి కొంచెం నీళ్ళు వాటర్ పోసేసి మంచిగా నీళ్ళు చల్లేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ నుంచి చల్లాల్సింది, కొంచెం మంచిగా ఉండేదన్నమాట వాకిలి. సో చూసారు కదా, గోడ మీద పడుతుందన్నమాట నేను చల్లటి ఇంకా మొత్తం అయితే చల్లేసుకుంటున్నాను. మొత్తం ఇప్పుడు నేను నైటీ మీద వ్లాగ్ తీస్తుందని మీరు అనుకోవచ్చు. సో ఎందుకంటే మనం పేట్ కలెక్ట్ చదువుతున్నాం కదా, అది అంటేస్తుందని నా భయంతో. సో నేనైతే అలా అనమాట. నెక్స్ట్ అయితే ఇంకా చల్లడం అయిపోయాకైతే మొత్తం అయితే నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. బకెట్స్ అవి ఉంటాయి కాబట్టి మొత్తం అయితే క్లీన్ చేసేసుకొని స్టీల్ పీస్ తీసేసుకొని అయితే రుద్దేసుకుంటున్నాను. సో ఇవాళ అయితే గిన్నెలు లేవన్నమాట. ఎందుకు ఏంటని చెప్పేస్తే నైట్ అయితే ఉమ్మేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా మార్నింగ్ లేసేసి అయితే నేనైతే బట్టలు అయితే ఉతుక్కున్నాను. అందువల్ల అయితే మనకైతే గిన్నెలు పడలేదన్నమాట. ఈరోజు కొంచెం ఒక పని తప్పింది. నైటే బట్టలు ఉతుకుదాం అనుకున్నాను కానీ ఇంకెందుకులేని ఉతికేయలేదు, మళ్ళీ డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి పనుకున్న వాళ్ళకి నైట్ 10కి రుద్దాను అనమాట. ఇప్పుడే అనుకున్నాను ఇంకా. సో ఇంకా నెక్స్ట్ అయితే బట్టలు అయితే నానబెట్టున్నాను. చూసారు కదా వాకులు అయితే ఎంత పచ్చగా మంచిగా నీట్గా కనిపిస్తుందో. ఇక్కడ మీరు చూసొచ్చు, అక్కడ నీళ్ళు వాటర్ ఆగేది ఎందుకంటే గుంటుందనమాట, అంటే గుంట ఉందన్నమాట. సో అందువల్ల నేనైతే ఇంకా బట్టలు నానబెట్టేసి అయితే నెక్స్ట్ అయితే ఇంకా అయితే బట్టలు అయితే ఉతుక్కుంటున్నాను. సో మీరు చూసేయండి. ఇంకా నేనైతే నెక్స్ట్ అయితే ఇంకా బట్టలు ఉతకడం ఆపేసేసి ఇంకైతే నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి నీళ్ళు అయితే పడుతున్నాను డ్రమ్ నిండా. ఎందుకంటే కొంచెం నీళ్ళు లేకపోతే చికాకుగా ఉంటుంది అందులో, మళ్ళీ పనులు కూడా చేయబుద్ది కాదు. ఒక్క పని కూడా కాదనమాట నీళ్ళు లేకపోతే. మనకి వచ్చినప్పుడే పట్టుకోవాలి. సో నిండా ఉన్నాయి, బట్ మళ్ళీ అయినా పట్టేసాను నేను. కొంచెం బట్టలు ఉతికేసుకున్నాను కాబట్టి మొత్తం నిండా పెట్టేసుకుని అంత కడిగేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. సో మీరు చూసేయచ్చు. చూసేయండి, నీళ్ళన్నీ నిండులు ఉన్నాయి, మొత్తానికి మళ్ళీ పట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే అది పెట్టేసాను, బట్ కెమెరా లైటింగ్ ఎక్కువై రాలేదన్నమాట. సో నీళ్ళు పట్టేసుకున్న తర్వాత బట్టలు జడిచాను, ఎండేయకుండా అక్కడ పెట్టాను అనమాట. మళ్ళీ గుర్తొచ్చి 9కి ఎండేసాను. ఇంకా తర్వాత అయితే ఇంట్లోకి వచ్చేసి అయితే నేనైతే గిన్నెలు అంటున్నాను చూడండి, అదే స్టవ్ అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా బైక్ కిందకైతే నెట్టేసాను అనమాట. ఎందుకంటే ఊడవాలి కాబట్టి. సో ఇంకా నెక్స్ట్ అయితే నేను ఏం చేశానంటే ఇంకా దుప్పట్లు మడతేసి ఇంకా మంచం అయితే ఎత్తేసి ఇంక ఇల్లు అయితే ఊడ్చుకొని ఇంకా ఎగ్ అయితే పొయ్యి మీద పెట్టాను అనమాట. ఇంకా తెలియదు ఇంకేదో దానికి పెట్టాము, ఇంకా బాబుకి తింటానికి పెట్టామన్నమాట. సో ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే
అదేంటి అట్లా చెప్పేసింది అనుకోవచ్చు మీరు ఏమన్నా అనుకుంటారని. కోడికైతే పెట్టానంటే పుంజుకైతే పెట్టామన్నమాట. సో హెల్త్కి. సో ఇంకా నెక్స్ట్ అయితే ఇల్లు వేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా తుడుచుకున్నాను అనమాట. అక్క మీరు సిస్టర్ మీరు 2 పూట తుడుస్తున్నారు ఇల్లు ఎందుకు అలా అంటే, నేను హైజీనిక్గా కొంచెం క్లీన్గా ఉంచుకోవాలి. అందులో మాది మట్టి ఇల్లు కాదా, ఇంకా డస్ట్ వస్తుంది, మట్టి వస్తుంది. సో డైలీ ఒక 3 to 5 టైమ్స్ అయితే డైలీ ఉడుస్తాను అనమాట ఇల్లు. అలా 1 to 3 టైమ్స్ అయితే మీ వీడియోలో చూస్తే 2 టైమ్సే కనిపిస్తుంది, బట్ నేను 3 టైమ్స్ తుడుస్తాను. సో నెక్స్ట్ అయితే ఇంకైతే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ముగ్గు బాగుంటే లైక్ చేయండి అండ్ మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకైతే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఒకటి వేయాలంటే ఇంకోటి ముగ్గు వేసాను. ఈ ముగ్గు వేయాలనుకున్నాను అనమాట దాంట్లో. సో ఇదైతే అక్కడ వేద్దాం అనుకుని ఇంక మళ్ళీ ఈ వీడియోలో అయితే వేస్తున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. మీరు ఫస్ట్లో మీరు చూసి ఉండొచ్చు ఎలా ఉంది ఏంటని చెప్పేసి మట్టి. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా మొత్తం ఇంటి అంటే అణిగిందనమాట మొత్తం. సో నెక్స్ట్ అయితే ఇంకా ఆలు కుర్మా చేసేసుకుందామని చెప్పేసి ఆలు కుర్మా కర్రీ అనమాట. తర్వాత ఇంకా ఆలు అయితే కట్ చేసేసి మొత్తం తర్వాత అయితే దాంట్లో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కడిగేసి మొత్తం ఒక 3-4 నేనైతే 2 టైమ్స్ కడిగినా. ఇంకా మీ ఇష్టం ఎలా కడుక్కుంటారు ఏందో నాకు తెలియదు, బట్ నేనైతే ఒక 2 టైమ్స్ అయితే కడిగాను అనమాట. మంచిగా వాష్ చేసేసుకున్నాను. ఆ పక్కనేమో రైస్ అయితే పెట్టాను అనమాట. ఇంకా అయితే నేను ఇంకా బయటకు వెళ్ళి 2 టైమ్స్ కడిగి వచ్చేసి సాల్ట్ వేయడం వల్ల దాంట్లో డస్ట్ మొత్తం పోతుంది అనమాట. ఏమన్నా క్రీమ్స్ ఉన్నా పోతాయి, జెమ్స్ అవి ఉంటే. నెక్స్ట్ అయితే ఇంకెక్కడైతే అదైతే పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే అన్నం అయితే ఉడుకుతుందని చెప్పేసి ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను అనమాట. అందులో కొంచెం తాలింపులు కూడా యాడ్ చేయాలి. ఇక్కడైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను నేనైతే. సో మీరు చూసేయండి ఎలా ఉంటుంది ఏంటని కూడా కామెంట్ చేయండి గైస్. ఏంటంటే కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి. 240 నుంచి అక్కడే ఉన్నారనమాట. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా. 240 నుంచి 1 కదా 2 మెంబర్స్ కూడా పెరగలేదు. 2 కాదు కదా 1 మెంబర్ కూడా పెరగలేదు అనమాట. కొంచెం ఇంచు కూడా పెరగలేదు. ప్లీజ్ గైస్ మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ గైస్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, అలానే కొంచెం లాస్ట్ వరకు చూడవచ్చు కదా వీడియోస్. ప్లీజ్ గైస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ బెల్ ఐకాన్ కొడితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో గైస్ మన ప్రీవియస్ పాత వీడియోస్ ఎవరైనా చూడకుండా ఉంటే చూసేయండి, తప్పకుండా నచ్చుతాయి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.